నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము మిక్చర్ చేసుకుంటున్నాము విత్ అటుకులు అండ్ సేవ్ తోని. ఏం లేదు, కొంచెం వేయించుకుంటున్నాను. అటుకులు అయితే కొంచెం రోస్ట్, ఆయిల్ లేకుండానే ఇలా కొంచెం వేడి చేసుకుంటున్నాను క్రిస్పీగా రావడానికి. ఇదండి కొంచెం క్వాంటిటీ చేసుకుంటాం, కొంచెం ఎక్కువ కాకుండా. సో ఇదండి ఏగిపోయాయి. ఎలాగలాంటి ఇలా క్రంచ్ అయిపోవాలి. ఇది చూసారా, పక్కన తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని మిగతా ప్రాసెస్ ఇదండి చూసారా, ఇదండి మంచి క్రంచ్ లాగా వచ్చేసింది. ఇదండి పోహా ఏగినాక ఒకలాగా అవుతుంది, ఆయిల్లో చేస్తే ఒకలాగా అవుతుంది. సో మిగిలింది కూడా వేసేసుకున్నాము. సో ఇదండి ఏదైతే అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ పెట్టేసి అందులో పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు ఎంచుకుంటాను. అది ఇప్పుడే నేను సేవ్ చేశాను, అందుకే నా ఆయిల్ అలా ఉంది. అది సేవ్ చేశాను కాబట్టి ఇప్పుడు మిక్చర్ చేస్తాను అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఇందులోనే పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి వేసుకొని సేవ్ వేసుకొని దీంట్లో కలిపేసి మంచి మిక్చర్ చేసుకుందాం మనం. పల్లీలు వేయించుకుంటున్నాను. జస్ట్ వేగితే చాలండి, ఆయిల్లో వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇందులోనే నేను ఇలా ఫ్రై చేసుకుంటాను. రొటేట్ చేసుకుంటూ కలుపుకుంటే అవి వేగిపోతాయి. మనం సపరేట్గా ఆయిల్ వేసి తింటే మన దానికి ఆయిల్ ఎక్కువ పట్టేసిద్ది పల్లీలకి కదమ్మా. సో ఇదండి ఇందులోనే 2 ఎండుమిర్చి, ఇంకా పుట్నాలు తర్వాత పుట్నాలు వేసుకుంటాం. సో ఇదండి వేగిపోయాయి, పల్లీలు అయిపోయాయి. ఇప్పుడు ఇందులో వేసేసుకోండి. ఇందులో పుట్నాలు వేసుకోండి. పుట్నాలు వేసుకొని ఇవి కూడా ఒకసారి అట్లా ఆయిల్లో డిప్ చేసుకుంటే సరిపోయింది. ఇదండి పుట్నాలు త్వరగానే అయిపోతుంది. పుట్నాలు కూడా అయిపోయాయండి. ఇప్పుడు ఇది కూడా ఇందులో కలిపేసుకుందాము. కొంచెం కరివేపాకు. మాకు కిచెన్ అయితే పావనం అయిపోయింది. కడిగి ఆరబెట్టుకొని దూరం జరుగుతుంది. కరివేపాకు. సో ఇది అయిపోయిందండి. ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మిగతావి కొంచెం పసుపు వేస్తున్నాను. ఇదండి కొంచెం కారం. కొంచెం కారం, మిక్చర్ కారమే కాబట్టి కొంచెం వేసుకోండి. అండ్ కొంచెం సాల్ట్, కొంచెం తగినంత ఉప్పు. ఇదండి ఉప్పు తగినంత, కొంచెం ఆకు, చక్కెర, కొంచెం షుగర్. బాగుంటుంది కట్ట మీటలాగా. కొంచెం ఎక్కువ వేయట్లేదు, కారం కారంగా తీయగా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేద్దాం మనం. అక్కడ కదా దానికి ఇదండి కొంచెము ఇది వేస్తున్నాను నేను. సేవ్ చేసి పెట్టుకున్నాము ఆల్రెడీ, అందుకని ఇది కూడా చేసేస్తున్నాను నేను. నాకు అది తీయడానికి మంచి చెప్పట్లేదు, అందుకని పక్కన ఇదండి సో ఇదండి సేవ్ అయితే ఇలా ఉందన్నమాట లుక్. ఈ సేవ్లో నుంచి కొంచెం సేవ్ మిక్చర్లో కలుపుకుంటాము, బాగుంటుంది. పోహా అండ్ సేవ్ మిక్చర్. అందులోనే షుగర్, కారం, ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం కారంగా బాగుంటుంది. ఒకసారి చికెన్ కలిపేస్తాను. ఇదండి బాగుంటుంది. ఒక్క పల్లీలకి, పుట్నాలకి ఎంచుకోవడం ఆయిల్ తప్ప దేనికి ఆయిల్ అవసరం లేదు అసలు. చూసారా ఎంత బాగుందో.
చేసేదండి మంచి టేస్టీ అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. నా పేరు గుర్తు రాలేదు సరేనా, సారీ. మంచి టేస్టీ అండ్ క్రిస్పీ అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇదండి దగ్గర నుంచి చూపిస్తాను మీకు, చూడండి ఎంత బాగుందో. దీంట్లోనే సేవ్ లైటింగ్ నుంచి అవన్నీ వేసి ఉంది కాబట్టి బాగుంది కదమ్మా. ఎందుకు డల్ వస్తుంది? సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కావాలి అని అంటే మీకు సేవ్ రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాము ఛానల్లో, చూడండి, చెయ్యండి, ఇది కూడా చేసుకోండి 2 కలిపి. థ్యాంక్ యూ. ఏమని చెప్తామా? ఏం లేదు.